నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. తిరుమలలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్ళై భార్య ఉండి ఒక పిల్ల ఉండి కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యాడు రాకేష్ అనే యువకుడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది, సంధ్య భార్య పేరు, కుమార్తె ఉంది. 2017లో పెళ్ళయింది, 2021లో పిల్ల పుట్టింది, బాగానే ఉంది. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ప్రబుద్ధుడు. లవ్ మ్యారేజ్ అని ట్రాప్ చేసి ఇంకో అమ్మాయిని వల్ల వేసే ప్రయత్నం చేస్తాడు. సమాచారం అందుకున్న సంధ్య అని మొదటి భార్య హుటాహుటిన తిరుపతి పరిగెత్తి అక్కడ ఉన్న మఠంలో పట్టుకోవడంతో రెడ్ హ్యాండెడ్ గా పారిపోయాడు. సో ఆ సంధ్య బంధువులందరూ పట్టుకుని కుక్కను కొట్టినట్టు కొట్టారు. ప్రధానంగా చర్చించుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకండి. ప్రధానంగా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వీడియో నవ్వేడేస్ ప్రధానంగా ఇప్పటి రోజుల్లో ప్రేమగా ప్రేమించట్లే, ప్రేమని కామన్ రూపంలో చూపిసి ప్రేమిస్తున్నారు. దీంతో అటు మగవాళ్ళు అటు ఆడవాళ్ళు ఇద్దరు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ రాకేష్ అనే వ్యక్తి ఈ సంధ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 2018లో. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అబ్బాయి? సెక్యూరిటీ ఇవ్వకుండా అమ్మాయికి మాయ చేసి మోసం చేసి సెకండ్ పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ సమాచారం ఈ సంధ్య అనే అమ్మాయికి తెలిసింది. బంధువులను తీసుకెళ్ళి పట్టుకున్నారు రెడీ హ్యాండెడ్ గా. ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే యువత ఉన్నారో మాది ట్రూ లవ్, రియల్ లవ్, హార్ట్ఫుల్ లవ్, ఈ ఎదవ కబులు బంద్ చేయండి. ప్రేమించేవాడు ఎవడు ఇలాంటి కబులు చెప్పడం. ముఖ్యంగా దీనికి బలైపోయేది ఆడవాళ్ళే. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు, కానీ ఈ అమ్మాయిని వదిలేసి సెకండ్ మ్యారేజ్ రెడీ అయ్యాడంటే ఇక్కడ తప్పు ఇద్దరిలో ఉంది. వీడు మోసం చేశాడు, అమ్మాయి మోసపోయింది, ఇద్దరు తప్పు ఉంది. అందుకే వీళ్ళకి సిచ్యువేషన్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఏంటో వివరాలు చేస్తే పారిపోయాడు వ్యక్తి. అబ్బాయికి డబ్బు ఉందా, అబ్బాయికి ఉద్యోగం ఉందా, అబ్బాయికి హోదా ఉందా, అసలు అబ్బాయా కాదా, క్యారెక్టర్ లాంటిది అది కూడా చూడంటారా బాబు. అది చూడకుండా మీరు నిర్లక్ష్యంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు మోసపోయారు, వీళ్ళిద్దరి పరిస్థితి అయింది. 4 గోడల మధ్యలో ఉండవలసిన స్థితి మొత్తం బట్టబయలైంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు ఈ లవ్ అనే ట్రాక్ లో పడి డిస్టర్బ్ అయ్యారు. మంచి విలువైన జీవితం పోయింది కదా. లవ్ చేసే ముందర లేకపోతే పెళ్లి చేసే ముందర అబ్బాయి ఎలాంటి వాళ్ళు, అమ్మాయి ఎలాంటిది ఎంక్వైరీ చేయండి. డబ్బు కాదు, గుణం ముఖ్యం. డబ్బు అవసరం, బట్ గుణం చాలా ముఖ్యం. అది చూసుకోకుండా చాలా అంటే చాలా నవ్వే డేస్ పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, తెలివైన వాళ్ళు, తెంగర వాళ్ళు, అందరు ఇదే ట్రాప్ లో పడిపోతున్నారు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి తిరుపతిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇలా ఎన్ని చేశాడు? నిత్య పెళ్ళికొడుకు అంటారు అలాంటి వ్యక్తుల్ని. ఇలాంటి లవ్ చేసే ముందరైనా, ప్రేమించే ముందరైనా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి యువత. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం ఏం లేదు కదా. పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. సో ఇలాంటి వాడిని ఏం చేయాలో ఈ వీడియో ఎవరైతే చూసారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.